హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ మ్యాచ్ లో ఇండియా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టేసింది అని చెప్పాలా. బేసిక్ గా కొంచెం డిసప్పాయింట్మెంట్ మధ్యలో ఒక వికెట్ తీయడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. సో దాని గురించి మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫస్ట్ బ్యాటింగ్ చేద్దాం. యాజ్ యూజువల్ అక్కడ సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి స్లో అవుతుంది వికెట్ అన్నట్టు మాట్లాడుకున్నాం కాబట్టి యాజ్ యూజువల్ దే టుక్ బ్యాటింగ్ ఫస్ట్. కానీ ఇండియా స్టార్టింగ్ లో చాలా మంచి బౌలింగ్ వేసింది. బేసిక్ గా ఏమంటారు, ఐసీసీ ట్రోఫీస్ అంటేనే రెచ్చిపోయే మన మొహమ్మద్ షమి మళ్ళీ అంత ఇది చేసిండు. 5 వికెట్ హోల్స్ అయినా తీసుకుంటూ బంగ్లాదేశ్ 35కే 5 వికెట్స్ పోయింది. అంటే అప్పుడు అక్షర్కి ఒక హ్యాట్రిక్ వస్తుండే, అది ఈజీ క్యాచ్ ని రోహిత్ శర్మ మిస్ చేసిండు. అక్కడ స్టార్ట్ అయింది. హృదయ్ అండ్ అలీ ఇద్దరు కలిసి 154 రన్స్ పార్ట్నర్షిప్ చేసిండ్రు. వాళ్ళ హెల్ప్ తోని హృదయ్ అద్భుతమైన సెంచరీతోని వాళ్ళు 228 ఏమో 227 ఏమో చేసిర్రు. దాని తర్వాత బ్యాటింగ్ కి దిగిన ఇండియా చాలా స్టార్టింగ్ నుంచి కూడా ఈజీ మ్యాచ్ అన్నట్టే అనిపించింది. ఎప్పట్లానే లాస్ట్ వన్డే వరల్డ్ కప్ లో ఎట్లయితే మన రోహిత్ శర్మ జస్ట్ హిట్టింగ్ మూడ్ లో వచ్చిండో, ఈసారి కూడా అంతే మూడ్ లో వచ్చిండు. 45 రన్స్ చేసిండు విత్ ఇన్ 35-36 బౌల్స్ ఏమో వేసేసి. ప్రిన్స్ శుభ్మన్ గిల్ ఆల్సో ప్లేడ్ వెరీ వెల్. ఆయన అవుట్ కాగానే విరాట్ కోహ్లీ వచ్చిండు. విరాట్ కోహ్లీ స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం స్ట్రగుల్ అవుతున్నట్టే కనిపించిండు. బట్ విరాట్ కోహ్లీ ఫామ్ లోకి వచ్చిండు. ఐ మీన్ సెట్ అయిన అన్న టైంలో ఒక షార్ట్ ఆడి అవుట్ అయిపోయిండు. ప్రాబబ్లీ ఇంకొంతసేపు అయినాక హిట్టింగ్ మోడ్ లోకి వెళ్ళాల్సిన అవసరం ఉండేనేమో. ప్రాబబ్లీ కింగ్ విల్ బి బ్యాక్. అఫ్ కోర్స్ కింగ్ కి ఇష్టమైన టీమ్ తోనే నెక్స్ట్ మ్యాచ్ ఉంది కాబట్టి ప్రాబబ్లీ హీ విల్ బి బ్యాక్ ఇన్ నెక్స్ట్ మ్యాచ్. కానీ గిల్ మాత్రం అదరగొడుతూనే ఉన్నాడు. తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ అవుట్ అయినా, అక్షర్ పటేల్ అవుట్ అయినా, లాస్ట్ లో కేఎల్ రాహుల్ ప్లేడ్ వెరీ వెల్. విన్నింగ్ షాట్ కూడా ఆయన కొట్టిండు. ఈ ప్లేడ్ వెరీ వెల్. గిల్ అదరగొట్టేయడం వల్ల, గిల్ సెంచరీ చేయడం వల్ల ఈజీ విన్ ఇండియాకి వచ్చేసింది. 5 వికెట్ హోల్ మన షమికి వచ్చింది, 3 వికెట్స్. హర్షిత్ రాణాకి వచ్చినాయి 2 వికెట్. అక్షర్ పటేల్కి వచ్చింది. గిల్ కి ఒక సెంచరీ వచ్చింది. దాని ద్వారా ఇండియా ఫస్ట్ మ్యాచ్, అంటే మనకు ఫస్ట్ మ్యాచ్ ఛాంపియన్ ట్రోఫీలో ఫస్ట్ మ్యాచ్ ఈజీగా 6 వికెట్స్ తో గెలిచిపోయారు వాళ్ళు.